నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకుండా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేస్తూ పంచాయతీరాజ్ శాఖను కేటాయించారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక టీడీపీలో నెంబర్ 2 నాయకుడిగా కొనసాగుతున్న యువనేత నారా లోకేష్కి విద్యాశాఖతో పాటు ఐటీ శాఖను కేటాయించారు. ఇప్పటికే బాధ్యతలు తీసుకున్న లోకేష్ తన మార్క్ పాలనను ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3 రోజుల్లోనే హామీ అమలైంది. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యాశాఖలో శరవేగంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఇక ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి లోకేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ విద్య అభ్యసించే విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వటం నిలిపివేసిందని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. పుస్తకాలు లేకుండా పేద విద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి తక్షణమే ఇంటర్ విద్యార్థులకు బుక్స్తో పాటు బ్యాక్ ప్యాక్ అందజేయాలని ఆదేశించారు. జూలై 15 నాటికి పాఠ్య పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మంగళవారం జీవో నెంబర్ MS నెంబర్ 28ని విడుదల చేశారు. పాలనపైనే కాకుండా రాజకీయాలను సమాన రీతిలో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాజకీయంగా ఈవీఎంలపై మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్లు, అదే 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా అంటూ సోషల్ మీడియా Xలో పోస్ట్ పెట్టారు. నీ వైఫల్యాలతోనే ప్రజలు నిన్ను తిరస్కరించారంటూ జగన్ చేసిన ట్వీట్కు కౌంటర్గా మంత్రి లోకేష్ మరో ట్వీట్ చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంలు బాగా పనిచేస్తున్నాయని చెప్పారు కదా జగన్, మరి ఇప్పుడేమైంది? ప్రజాస్వామ్యం అంటే మీకు ఎలర్జీ. మీరు ప్రజల హక్కులను పరిరక్షించడానికి అంకితమైన సంస్థలు, వ్యవస్థలు క్రమ పద్ధతిలో నాశనం చేశారు. ఏళ్ల తరబడి ఏపీ ప్రజలు సమిష్టిగా నిర్మించిన వాటిని ఒక్క దెబ్బతో కొట్టిపారేశారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సంస్థల్ని, వ్యవస్థల్ని నాశనం చేశారు. మీరు ప్రజల హక్కులను హరించారు. తాడపల్లి ప్యాలెస్లో పెట్టుకున్న ప్రభుత్వ ఫర్నిచర్ ఎప్పుడు వెనక్కు పంపుతారో చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. పేదల పేరు చెప్పి మీరు రిషికొండలో 560 కోట్లతో ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారు? రాష్ట్ర ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతున్నారంటూ మంత్రి లోకేష్ X వేదికగా ఘాటుగా స్పందించారు.